గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడలో టీడీపీ జనసేన శ్రేణులను అడ్డుకున్న పోలీసులు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు. నామినేషన్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు. అద్దంకిని మంత్రిని చేయాలన్న మాలమహానాడు. బస్సుల్లో మహిళలకు 9 కోట్ల జీరో టికెట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్లను విపక్షాలు రెచ్చగొడుతున్నాయన్న పొన్నం. అయోధ్య ఆకాశంలో రామదర్శనం. భక్తులను అలరించనున్న లేజర్ షో. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషాపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో నకిలీ ఓటర్లు కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశించింది. అప్పటి తిరుపతి ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. నకిలీ ఓటర్లు, ఓటర్ కార్డుల జారీకి ఆర్ఓ లాగిన్ వాడటంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి తిరుపతి ఆర్ఓ, ఏఆర్ఓ, బీఆర్ఓపై చర్యలకు ఈసీ ఆదేశించింది. కాగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీష ఉప ఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఆర్ఓగా ఉన్నారు. అప్పట్లో 30,000కు పైగా బోగస్ ఓట్లు, ఎపిక్ కార్డులు జారీ అయ్యాయని ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ మురళి. మొత్తానికి చూసుకుంటే అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న గిరీష కూడా ఈసీ సస్పెన్షన్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా కసరత్తు మొదలు పెట్టిన నేపథ్యంలో ఇలాంటి చర్యలు కూడా తావిచ్చిన పరిస్థితి. తిరుపతి సంబంధించిన లోక్సభ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షాలు కూడా దొంగ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపించిన నేపథ్యంలో అప్పుడు ఈ ఎన్నికల కమిషన్ కూడా ఇటు బీజేపీ కానీ ఇటు టీడీపీ వామపక్షాలకు సంబంధించిన వారు కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించి నకిలీ ఓటర్లు సరిచేసిన ఆర్ఓపై కూడా చర్యలు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్న గిరీషాపై కూడా ఈసీ సస్పెన్షన్ వేటు విధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు కార్డులపై కూడా ఆర్ఓ లాగిన్ వాడడం కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నేనైతే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కూడా కలెక్టర్ గా ఉన్నారు. ఇంకా రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఈసీ ఎటువంటి చర్యలు పాల్పడుతుందో కూడా చూసింది. అప్పట్లో దాదాపు 30,000కు పైగా కూడా బోగస్ ఓట్లు కూడా ఆర్ఓ లాగిన్ నుంచి ఎక్కించారని చెప్పేసి కూడా ఆరోపణల నేపథ్యంలో ఇవన్నీ ప్రూవ్ అవడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై కూడా ఈసీ సస్పెన్షన్ వేటు విధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం ఎంపీ స్థానంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందన్నారు. తాను కోరుకుంటే కాదనే శక్తి ఎవరికీ లేదన్నారు. మనస్ఫూర్తిగా సోనియా గాంధీని ఆహ్వానించామన్న రేణుకా చౌదరి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే తనకు సంతోషమన్నారు. తెలంగాణను ఇచ్చిన తల్లిగా సోనియాకు ఆ అధికారం ఉందన్నారు. ఖమ్మం ఎంపీ పోటీపై సోనియా స్పష్టత ఇచ్చే వరకు ఎవరూ అభ్యర్థి కాదన్నారు.
ఖమ్మం ఎంపీ స్థానంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందన్నారు. తాను కోరుకుంటే కాదనే శక్తి ఎవరికీ లేదన్నారు. మనస్ఫూర్తిగా సోనియా గాంధీని ఆహ్వానించామన్న రేణుకా చౌదరి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే తనకు సంతోషకరమన్నారు. తెలంగాణను ఇచ్చిన తల్లిగా సోనియాకు ఆ అధికారం ఉందన్నారు. ఖమ్మం ఎంపీ పోటీపై సోనియా స్పష్టత ఇచ్చే వరకు ఎవరూ అభ్యర్థి కాదన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులతో టీడీపీ జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతిచ్చి తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ గొప్పగా విజయం సాధించబోతుంది ఈ సభకి అశేష జనం ఆయన వస్తున్నారు. ఇది వారం లేక పనికిరాని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు. ఈ జనవాహిని తట్టుకోలేడు. ముందే చెప్తున్నాను, పనికి మాలిన విషయాలు మానేసాయి. మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకో. నీకు ఇక్కడ అనవసరం. వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ గుడివాడలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఈ రోజున దుర్మార్గుడు కొడాలి నాని చేతకాని దద్దమ్మ పోలీసులు అడ్డు పెట్టుకుని ఆయన ర్యాలీని ఆపుతానికి ప్రయత్నం చేశాడు. ఆడు మొన్నగాళ్ళు తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కానీ వాళ్ళ కట్టెలు తెంచుకుని ఈ రోజున ఈ కార్యక్రమం విజయవంతం చేశాం. ఒకటే ఎత్తేస్తున్నా, కొడాలి నానికి నీ వల్ల కాదు, నువ్వు ఎన్ని సొల్లు కౌలు చెప్పినా. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలాస టీడీపీ ఆఫీసులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ మహిళా నేత గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అదే స్ఫూర్తితో నేడు మరోసారి రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేవి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెడ్ క్రాస్తో కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. అధికారంతో సంబంధం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తూ ఉంటుంది. పలాసాన్ మాత్రం ఉత్తరాంధ్రలోని ప్రత్యేకంగా జిల్లాలో నెంబర్ 1గా నిలిపెట్టేది కూడా. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలంటూ ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని సూచించారు.
తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఇది జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలున్నాయని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. హైదరాబాద్లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మత్స్యశాఖలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు జాతీయ ఫిషర్మెన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పాకరవి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ కుంభకోణం చేసి గంగపుత్రులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కుంభకోణానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. చేపలు, రొయ్యల కొనుగోలు, అమ్మకాలలో వేల కోట్లలో అవినీతికి పాల్పడిందని పేర్కొన్నారు. గంగపుత్రుల విషయంలో న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు తీసుకొచ్చాడు. అది ఏం చేశాడు? ఓన్లీ ఇప్పుడున్న మెంబర్లు ఎవరైతే ఉన్నారో అర్హులైన అందరికీ మొత్తం అందరికి ఇవ్వకుండా ఒక మోపేడ్, అదే ఒక 50,000 రూపాయలు ఉందనుకోండి, ఆ 50 రూపాయలు మోపేడ్ ఇచ్చేసి వీళ్ళకి ఇదే అని ఒక ఎలక్షన్ ఓటు బ్యాంక్ అని తయారు చేసుకున్నారు తప్ప వాళ్ళ జీవితాలను మాత్రం ఇదేలే. 100% అందులో అవకతవకలు జరిగినాయి. 87 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 87 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఏ చెరువులు ఎందేశారు? ఒక ఎకరానికి 1500 చేప పిల్లని ఇవ్వాలి. అది ఎంత? 1.1 ఇంచ్ ఉంటుంది. అది 60 పైసలు మాత్రమే పడుతుంది. అదే మీరు చూసుకున్నట్టే 3.5, 3.2 ఉన్న చేప పిల్లలు ఒకటి, అది వచ్చేసి 1 రూపీ 1.5 రూపీ పడుతుంది. ఈ లెక్క తీసుకున్నా కానీ మినిమం ఈ సీఎం రేవంత్ నేతృత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలో రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్షిప్ 2024 టోర్నీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విహెచ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ టోర్నీలో మలేషియా, శ్రీలంక, బెంగళూరు, చెన్నై, తెలంగాణ పలు రాష్ట్రాలు పాల్గొంటున్నాయని తెలిపారు. క్రికెట్ ఆడిన మంత్రి పొన్నం క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పెద్దలు హనుమంతరావు గారి నాయకత్వంలో 43వ అండర్-19 రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించుకున్నాం. ఇందులో శ్రీలంక కావచ్చు, మలేషియా కావచ్చు, భారతదేశానికి వివిధ రాష్ట్రాల టీంలు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో గ్రామ స్థాయి, మండల స్థాయి, అంతర్మండల స్థాయి, జిల్లా స్థాయి, అంతర్జిల్లా స్థాయి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ఆటలు ఆడడం ఆరోగ్యానికే కాదు, మానసిక ఉల్లాసానికి ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర గౌరవాన్ని కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడలకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతుందనే మాట మనం చేస్తూ, తప్పకుండా ప్రతి అధికారి, రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ క్షేత్రాల్లో అనేక రకాల క్రీడల ప్రోత్సాహానికి చొరవ చూపాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం క్రికెట్ ఫెడరేషన్ ఇండియా చైర్మన్ గా అండర్-19, 20 టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో ఆడినటువంటి వ్యక్తి మొహమ్మద్ సిరాజ్ కూడా ఇండియాకు ఆడుతున్నాడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. ప్రతి పేదవానికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు. ప్రతి జిల్లాలలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఏదైనా రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో నేను బతుకున్నంత కాలం తప్పనిసరిగా ఆయన 19-20-20, 17-20-20, అదే 14-20-20 చేయడానికి కొత్త నిశ్చయంతో తప్పనిసరిగా నా అయోధ్యలో రామభక్తులను అలరించేందుకు అంగరంగ వైభవంగా లేజర్ డ్రోన్ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు వచ్చే భక్తులను ఈ లేజర్ షో మంత్రముగ్ధులను చేసేటట్లుగా ఉంది. ప్రస్తుతం ట్రయల్గా ఈ డ్రోన్ షో నిర్వహిస్తున్నారు. రామదర్శనం ఆకాశంలో అద్భుతం చూసి తీరాల్సిందే. ఆయన అయోధ్యను ఏలిన సూర్యవంశీ ఠాకూర్ల వంశ పరంపరకు చెందినవారు. దాదాపు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న వేళ నేడు తమ వంశ కీర్తిని ప్రతిబింబించే తలపాగా ధరించారు.
500 ఏళ్ల క్రితం మొఘల్ చక్రవర్తి బాబర్కు చెందిన సైన్యాధీక్షుడు మీర్ బకీ సైన్యంతో పోరాడి ఆ వంశస్థుడు గిరిరాజ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మీర్ బకీ సైన్యం అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారు. అప్పటి నుంచి సూర్యవంశీ ఠాకూర్లు తలపాగా ధరించడం లేదట. ఈనాటి అయోధ్యలో తిరిగి రామమందిర నిర్మాణం కావడంతో సూర్యవంశీ ఠాకూర్ అయిన ఆయన తలపాగా ధరించారు. జనవరి 22 విశ్వ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా మిగలనుంది. కలియుగంలో త్రేతాయుగ వైభవం కన్నుల పండుగగా ఆవిష్కరణ కానుంది. అయోధ్యలో అట్టహాసంగా ఈ నెల 22న బాలరామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అనే రీతిలో జరగనుంది. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ప్రముఖులకు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. అయితే సంపూర్ణం కాని ఆలయానికి తాము హాజరు కావడం లేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పాటలు పాడిన, భజనలు చేసిన, వేడుకలు జరిపిన అన్నీ రామయ్యకి చేయాలని భక్తులు చెప్తుంటారు. అందుకే పాడితే రామయ్య పాటనే పాడాలి, వేడితే ఆ అయ్యనే వేడుకోవాలి అంటారు. అన్నలు రామన్నలుగా, తమ్ములు లక్ష్మణులుగా, వదినలు సీతమ్మలుగా, బంటులు ఆంజనేయులుగా ఉంటే కలియుగమే తేత్రయుగం అవుతుందని పెద్దలు చెప్తుంటారు. రామరాజ్య పాలన సర్వ సుభిక్ష పాలన అని అందరి భావన. మర్యాద పురుషుడుగా, మహోన్నతుడిగా, పితృవాక్ పరిపాలకుడిగా, ప్రజానురంజక పాలకుడిగా పేరొందిన శ్రీరామచంద్ర ప్రభు బాలరామ మందిరాన్ని ఈ నెల 22వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు దేశ విదేశాల్లోని ఎందరో ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దాదాపు 7,000 మంది విశిష్ట అతిథులు విశ్వం నలుమూలల నుంచి రానున్నారు. ఇక లక్షల సంఖ్యలో భక్తజన వరద అయోధ్య పూరిలో ప్రవహించనుంది. జనవరి 22న జరగబోయే రామలల్ల ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక కృతువులు జనవరి 16వ తేదీనే ప్రారంభమయ్యాయి. జనవరి 14వ తేదీన అయోధ్యలో ఆరంభమైన అమృత మహోత్సవం జనవరి 22 వరకు సాగనుంది. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలోని ప్రధాన కృతువులను వారణాసికి చెందిన అర్చక స్వామి లక్ష్మీకాంత్ దీక్షిత్ నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలకు రావాలని వేలాది మంది విఐపీలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇందులో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి తదితరులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖుల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, హెచ్డి దేవ్గౌడ్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత మురళీమోహన్ జోషి, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. పారిశ్రామికవేత్తల్లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఈ ఆహ్వానాలు అందుకున్నారు. సినిమా రంగానికి
చిత్రానికి సంబంధించి సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, సంజయ్ లీలా బన్సాలి, ధనుష్, మోహన్ లాల్, రణబీర్ కపూర్, ఆలియా భట్, రిషబ్ శెట్టి, కంగనా రనౌత్, మధుర్ బండాకర్, టైగర్ ష్రాఫ్, అజయ్ దేవ్గన్, ప్రభాస్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. అదేవిధంగా సన్నీ డియోల్, ఆయుష్మాన్ ఖురానా, అరుణ్ గోవిల్, దీపికా చికాలియా టోపోవాలా, మధుర్ ఖండార్కర్, మహావీర్ జైన్, జాకీ ష్రాఫ్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయోధ్యలో జరిగే కార్యక్రమం ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈవెంట్ గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. అయితే ఈ ఇన్విటేషన్ ని గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నామని తెలిపింది. దేవాలయం సంపూర్ణం కాకుండా ప్రారంభోత్సవం ఏంటి అని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని నలుగురు హిందూ పీఠాధిపతులు సైతం ప్రస్తావించి ఇది శాస్త్ర విరుద్ధమని తెలిపారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి గేర్ హౌజర్పై వివరణ ఇచ్చారు. దేశంలో రాముడిని లక్షలాది మంది పూజిస్తారని, మతం వ్యక్తిగత విషయమని ఆయన తెలిపారు. అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా కాలంగా అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్ట్ గా తయారు చేశారన్నారు. అసంపూర్తి రామాలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసమే అని విమర్శించారు. అయోధ్య అంతా రామమయంగా మారింది. సరియు నది తీరం నుంచి మొదలు అయోధ్య నగరం అంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతి వీధి, ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతోంది. ప్రతి వాకిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు. నగరమంతా పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మందికి భోజనం, మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు. నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దగదగలాడుతున్నాయి. ఎటు చూసినా రాముడి బొమ్మలే, ప్రతి గోడపైన రామాయణ చిత్రాలవే, అనువనువు రామ దర్శనమే. కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. उसी से हमें सफलता चुनाव में हासिल होगी। पर मैं आपको फिर से कहूं, दोहराऊंगा, भारत जोड़ो न्याय यात्रा का मकसद वोट नहीं है। हम वोट के पीछे नहीं भाग रहे हैं, पर जब हमारे कार्यकर्ता जोश में आते हैं, हमारे संगठन में एकजुटता आती है, हमारे संगठन में नई एकता आती है, तब हमारे पार्टी को भी फायदा होगा। फॉलो अप तो होता रहता है यार, एक निरंतरता होता है। पॉलिटिकल पार्टी कभी सोती नहीं है, हमेशा रोज फॉलो अप होता है। सर, तेलंगाना में 4 MOUs रेवंत रेड्डी तेलंगाना सरकार में मुख्यमंत्री, ठीक है, मुख्यमंत्री का धर्म निभा रहे हैं, हम अपना धर्म निभा रहे हैं, हम धर्म निभाने वाले हैं। और लास्ट क्वेश्चन, it's the 5th day of the yatra and we are touching the 3rd state. One thing that stands out is the outpour of women who are coming forward to meet Mr. Gandhi. What do you think is the BJP government hasn't got it right, and why are the women of this country so few? Women of the country are fed up. नारी पर जो अन्याय हुआ है, अत्याचार हुआ है, उनसे लोग, खास तौर से नारी पर हर समाज पीड़ित है, परेशान है। तो जिस तरीके आप पिछले 1-2 घंटे में आपने देखा है, यहीं भी बीजेपी का मीटिंग असम में बीजेपी के मीटिंग में जो महिलाएं आई थी, उन्होंने राहुल जी का भरपूर स्वागत किया है। तो ये एक संदेशा जा रहा है। शुक्रिया, धन्यवाद, थैंक यू, धन्यवाद। ओके, शो कॉल सर सेंड इट अहेड, वी हैव सेंड इट।
కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్ బీజేపీ చూస్తున్నాయన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలకు వివరించాలన్నారు. నిన్నటిదాకా అదానీని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ సాక్షిగా అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవకాశవాదం దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్న కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో అదానీతో కలిసి పనిచేస్తోందని విమర్శించారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు. దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో నడిపోయింది. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో నడిపోయింది. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో నడిపోయింది. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో నడిపోయినాం. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరకద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతలు వాడేసి మన ప్రజలు. నేడు తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలతో సమీక్ష చేయనున్నారు. లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. నేడు బీఆర్ఎస్ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల కీలక నేతలతో సమావేశం నిర్వహించనుంది బీఆర్ఎస్ అధిష్టానం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సవీన్, సమావేశానికి కీలక నేతలు ఎవరెవరు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఉదయం 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సాయంత్రం వరకు ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిరోజు రోజుకొక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన విధానంతో పాటు పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారికి సమీక్ష సమావేశాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అవకాశంపై ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి వారిని ఎన్నికల్లో గెలుపు కోసం వినియోగించుకున్న పరిస్థితి మనకు కనపడుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారాయి. దాదాపు
2019 లోక్సభ ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం 9కి పైగా లోక్సభ స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే మెజారిటీ లోక్సభ స్థానాలు దక్కించుకోవాలంటే నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ వ్యవస్థ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి వారిని ఆయా నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ గెలుపు కోసం ఉపయోగించుకునేలా బీఆర్ఎస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ప్రధానంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాలను నిర్వహించి ముఖ్యంగా పార్టీ నిర్మాణంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలు, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే దానిపైన, అదే ఎందుకు ఉన్నారు అనే దానిపైన పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు ఎందుకు దూరంగా ఉన్నారు, కార్యకర్తలకు వారి మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది అనే దానిపైన అనే విషయాలను తెలుసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ గలం బలం దళం పేరుతోటి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతామంటూ కూడా స్పష్టం చేసింది. అనేక విషయాలు, ముఖ్యంగా కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు కూడా త్వరలోనే వేస్తాం. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలతో పాటు పార్టీ అనుబంధ కమిటీలు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఇప్పటి వరకు భర్తీ కాలేదు. వాటన్నింటినీ భర్తీ చేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి నిరంతరం కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఉండే విధంగా పార్టీ రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్, అభ్యర్థి విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కీలక నేతల మధ్య సమన్వయ లోపాన్ని కూడా గతంలో మేము గుర్తించలేకపోయామనేటువంటి కొన్ని కీలక కామెంట్స్ కూడా కేటీఆర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో నేతల మధ్య సఖ్యత కావచ్చు, నియోజకవర్గాల్లో కలిసి పనిచేసేటువంటి విధానానికి సంబంధించి రూపొందించేటువంటి కార్యాచరణ విషయం కావచ్చు, ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? అంటే పార్లమెంటు సమీక్షా సమావేశాల సందర్భంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేసిన విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత 2-3 అంశాలు మా దృష్టికి వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వడం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అని చెప్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు తాము ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి మధ్య దూరం పెరిగింది, గ్యాప్ వచ్చింది. ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడిపింది. కమిటీలు లేకుండా, పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అనుబంధ కమిటీలు లేకుండా, పార్టీ బేస్డ్ అంటే ప్రభుత్వంలో పార్టీ భాగస్వామ్యం లేకుండా ఎమ్మెల్యే కేంద్రంగానే పార్టీని నడపడం వల్ల ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అట్లా ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం కూడా మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చారు. అందులో భాగంగానే పార్లమెంట్ సమీక్షా సమావేశాల తర్వాత పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పార్టీ కమిటీలను ముందుగా ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీ అనుబంధ కమిటీలను కూడా భర్తీ చేసిన తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేసే పార్టీని ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్లే యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సమీక్ష సమావేశాలు సైతం కార్యకర్తలు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పార్టీని పునర్వ్యవస్థీకరించాలి, పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి, పార్టీ నిర్మాణం ఏర్పాటు చేస్తేనే కార్యకర్తలుగా మాకు భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారంటూ కూడా అధినేత కావచ్చు, పార్టీ అధిష్టానం దృష్టికి పార్టీ కార్యకర్తలు తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని సెంట్రిక్ చేసి నడపడం వల్ల ఒకవేళ ఆ ఎమ్మెల్యేకు టికెట్ రాకపోయినా, టికెట్ వచ్చిన ఎమ్మెల్యే పార్టీ మారితే పూర్తిగా అక్కడ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం డిస్టర్బ్ గురయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా పార్టీ అధిష్టానానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్లమెంట్ సమీక్ష సమావేశాల సందర్భంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 3 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ సమీక్ష సమావేశాలు పూర్తయిన తర్వాత మరోసారి రాష్ట్ర స్థాయిలో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత షెడ్యూల్ విడుదలైన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి దాదాపు 17 పార్లమెంట్ స్థానాలకు గాను దాదాపు కొత్త వారికే ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించే దిశగా ముందుకు వెళ్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సమీర్. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు దక్కుతుందని, దానికి ఉదాహరణే మహేష్ గౌడ్, బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ అవకాశమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ కోటా నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందరూ కలిసి ఏకగ్రీవంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని, బల్మూరి వెంకట్ గారిని శాసనసభ కోటా నుంచి శాసన మండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు నామినేషన్ ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియకు పోతున్నాం. మరి వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చాలా సంతోషిస్తున్నాను. సుదీర్ఘ కాలంగా మహేష్ గౌడ్ గారు, బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మరి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక విషయాల్లో పోరాడి వారి కష్టానికి, త్యాగానికి కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై జాతీయ మాల మహానాడు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ విగ్రహం ముందు జాతీయ మాల మహానాడు నిరసన తెలిపారు. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా లేదా? మీరు నిలబెట్టుకోండి. ఈ రాజకీయాలలో అద్దంకి లాంటి యువతరాన్ని, అద్దంకి లాంటి నమ్మకస్తులని ఈరోజు మమ్మ చేస్తున్న పరిస్థితి చూస్తుంటే రాజకీయాల మీద కూడా గౌరవం పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దయచేసి ఇప్పటికైనా ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కావచ్చు విజ్ఞప్తి చేస్తాను. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ దళితుల ఔన్నత్యాన్ని, దళితుల యొక్క ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారు? ముఖ్యంగా అద్దంకి దగ్గర అడ్డుకుంటున్న శక్తులలో వాళ్ళందరూ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పే సందర్భంగా మేము అడుగుతున్నాం. దానిలో బాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దయాకరణకు ఎటువంటి సంబంధం లేదు. దయాకరణ స్పష్టంగా చెప్పిండు, మేము కాంగ్రెస్ పార్టీ బద్దునే ఉంటా, ఆ నిర్ణయం మీకు గౌరవిస్తా చెప్పి మాకు సంబంధం లేదు. మేము ఉద్యమకారులుగా, అన్న అభిమానులుగా మా సొంత నిర్ణయంతో నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వ పోస్టులు నింపడం అధికార కాంగ్రెస్కు ఛాలెంజ్గా మారిందా? ఎవరిని ఏ పోస్టులో నియమించాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారా? పోస్టులు ఎక్కువ, నేతలు తక్కువ. అయితే సమర్థవంతమైన నేతల అన్వేషణ కోసమే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోందా? వాచ్ ది స్టోరీ. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందరో సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన వారు ఎందరో ఉండగా వీరిలో కొందరు ప్రముఖులు ఉన్నారు. నందికంటి శ్రీధర్, సుభాష్ రెడ్డి, చలిమల కృష్ణారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మానవతారాయ్, సంగశెట్టి జగదీష్ తదితరులు పార్టీలోనే ఉంటే పదవుల కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉండేది. ప్రభుత్వంలో సీఎంకు సలహాదారులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్సభ అభ్యర్థులు, కార్పొరేషన్ పదవులు, ప్లానింగ్, ఫైనాన్స్ కమిషన్ ఇలా దాదాపు 50 మందికి పైగా పదవులు నింపాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పెద్దలపై ఉంది. దీనికి బలమైన నేతల అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల్లో ఒకరిని ఒక పోస్టులో అకామిడేట్ చేస్తే మరో పోస్టుకు సరైన నేత దొరకడం లేదని సమాచారం. దీంతో కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర పదవుల భర్తీకి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
వచ్చే లోక్సభ ఎన్నికల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 17 మంది అభ్యర్థులు అవసరం. అటు మొన్నటి వరకు దిగ్గజ పార్టీలా ఉన్న బీఆర్ఎస్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొనే బలమైన అభ్యర్థుల హస్తం పార్టీకి అవసరం. అయితే ఈ తరహా బలమైన లోక్సభ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి 10 మందికి మించి లేరని తెలుస్తోంది. ఇందులో కొందరు రాజ్యసభ లేదంటే ఎమ్మెల్సీ ఇవ్వాలని అడుగుతున్నారని సమాచారం. మరోవైపు దాదాపు 50కి పైగా ఉండే కార్పొరేషన్లలో 10 వరకు చాలా పెద్ద కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి మంత్రి స్థాయి నేతలు అవసరం. కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీ, ఇతర ప్రభుత్వ సలహాదారు పోస్టులు భర్తీ చేస్తే ఎంపీ ఎన్నికలకు అభ్యర్థుల కొరత ఏర్పడే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే పదవుల భర్తీపై ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హడావుడిగా పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టకుండా దశల వారీగా దీన్ని కొనసాగించాలని అధికార కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలిసింది. తొలుత ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసి తర్వాత మిగిలిన జాబితా నుంచి ప్రభుత్వ సలహాదారులు, లోక్సభ అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లను ఎంపిక చేయాలని హస్తం పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఇలాంటి పరిణామాలు తొలిసారిగా కనిపిస్తున్నాయి. గతంలో పోస్టుల కోసం నేతలు పోటీ పడగా ఇప్పుడు పోస్టుల భర్తీకి సరైన నేతలను గుర్తించాల్సిన పరిస్థితి పార్టీ పెద్దలకు వచ్చి పడింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వ్యాపారస్తులు సామాన్య ప్రజలపై సోదాల పేరుతో దాడులు నిర్వహించడం సరికాదని అన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి. ప్రొద్దుటూరులో వ్యాపారస్తులపై గత 2 రోజుల నుంచి సోదాల పేరుతో నగదు పట్టుకున్నారని, ఇలాంటి చర్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇందుకు నిరసనగా ప్రొద్దుటూరు బంగారు వ్యాపారుల సముదాయం వద్ద ఎమ్మెల్యే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇలాంటి వ్యాపారాలను కోరారు. ప్రొద్దుటూరులో పరిస్థితులపై త్వరలోనే సీఎం జగన్కు తెలియజేస్తానని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తెలిపారు. భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. ఆందోళన ప్రొద్దుటూరు పట్టణం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు నేతలు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ₹2 కిలో బియ్యం పథకంతో నిరుపేదల్లో చిరస్థాయిగా నిలిచిన పలు పథకాలను నేతలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మద్యం కుంభకోణం కేసు విచారణకు హాజరు కావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళ్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో మధ్యాహ్నం విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరు కానున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు బహిరంగ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండడంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి 3 రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ 3 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి తనను దూరం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని అన్నారు. వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ईडी ने मुझे चौथा नोटिस भेजा है, उसमें उन्होंने कहा था कि आप 18 या 19 में से किसी भी तारीख को आ जाइए। ये जो चारों नोटिस मुझे भेजे गए हैं ये कानून की नजरों में इलीगल हैं, इनवैलिड हैं। ऐसे नोटिस जनरल नॉन स्पेसिफिक नोटिसेस पहले जब भी भेजे गए ईडी के द्वारा उनको कोर्ट्स ने निरस्त कर दिया है, क्वैश कर दिया है, इनवैलिड और इलीगल डिक्लेयर किया है। ये नोटिस क्यों इलीगल है, इसको मैं कई बार ईडी को लिख के भेज चुका हूँ, लेकिन ईडी इसका जवाब नहीं दे रही। ये तो हो गई टेक्निकल बात। 2 साल से जांच चल रही है। लोकसभा चुनाव के 2 महीने पहले अचानक मुझे नोटिस देके क्यों बुलाया जाता है? चारों तरफ बीजेपी वाले घूम घूम के कह रहे हैं केजरीवाल को गिरफ्तार करेंगे। बीजेपी वालों को कैसे पता मेरे को गिरफ्तार करेंगे? क्योंकि बीजेपी ईडी चला रही है।
तो मुझे अभी गिरफ्तार क्यों करेंगे लोकसभा चुनाव के पहले? क्योंकि वो नहीं चाहते कि लोकसभा चुनाव में मैं प्रचार करूं। ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్కు భయం పట్టుకుందన్నారు. ఈడీ విచారణకు పిలిస్తే చెమటలు పడుతున్నాయన్నారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు జైలుకు వస్తాడా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. किसी भी व्यक्ति को चलने के लिए जमीन पर कदम रखने ही पड़ते हैं, इसी तरह से ये बात. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.